డాక్టర్ కోర్సులో ఆయనకు తిరిగే టైం ఉండదు. తిరిగే టైం ఉన్నప్పుడు తిరుగుతాడు, ఏదో పెళ్ళిళ్ళకో పబ్బాలకో ఎంటుకో వాటికి పోతాడు అంతేగాని ఏదో ఫంక్షన్స్ ఉంటే పోతాడే కానీ ఈ ఇంజనీర్స్ లాగా మెయింటైన్ చేయలేడు. కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు. వాళ్ళు మందు కూడా తాగుతారు. ఎంత తాగుతారు తెలుసా? జస్ట్ అంతే, లిమిట్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ మెయింటెనెన్స్, బాడీని కూడా మెయింటైన్ బాగా చేస్తారు. ఎందుకు? అనాటమీ ఫిజియాలజీ. వాళ్ళు అనాటమీ ఫిజియాలజీ అంటే శరీరాన్ని బాగా స్టడీ చేస్తారు. ఇదంతా ఏందో మాట్లాడడంలే, నేను వస్తా అలా తిరుక్కొని వస్తా. ఇప్పుడు నేను ఒకసారి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు. సరే, ఆయన ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇప్పుడు మీరు టాపర్స్ వస్తారుగా, టాపర్స్ ఏ దీన్ని తీసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి. టాపర్స్ పర్సంటేజ్ని బట్టే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ 10 ర్యాంక్స్ వచ్చాయని అనుకోండి. ఆ ఫస్ట్ 10 ర్యాంక్స్ వాళ్ళు దేన్ని ప్రిఫర్ చేస్తారు? వాళ్ళు ఏ దీంట్లో అంటే అంటే ఇప్పుడేమి కార్డియాలజీ కానీ, జనరల్ కానీ, రేడియాలజిస్ట్. ఫస్ట్ 10 ఏదొస్తుందో వాళ్ళకి ఇంకా వేరే ఇదే ఉండదు. ఎందుకంటే రేడియాలజిస్ట్ మనిషిని పట్టుకొని చూసే పని ఉండదు. కానీ రేడియాలజిస్ట్ తీసుకుంటాడు అతను. ఎందుకు? వెంట్రుకను మొదలుకొని కాలి గోరు వరకు ప్రతి మిల్లీమీటర్లు కూడా బాడీలో ఏది ఎక్కడెక్కడ ఎలా ఉండాలనో దానిపైన అతను మొత్తం అతనికి అబ్జర్వ్ చేసుకుంటారు. చూసారా? దాంట్లో ఇంకా కేటగిరీలు, నెక్స్ట్ గైనకాలజిస్ట్, ఇంకా నెక్స్ట్ మిగతా ఒకటి అన్నీ వస్తాయి. అనస్థీసియా కానీ దానికి ప్రిఫరెన్స్ పెద్దగా ఇవ్వరు, ఎప్పుడో వెనకాల లాస్ట్లో ఉంటుంది అది. కానీ అనస్థీసియా కూడా మంచిదే. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా శరీరం పైన కదా, వీళ్ళదంతా శరీరం పైన. ఎంత శుభ్రంగా ఉంటారు, ఎంత నీట్గా ఉంటారు. వీళ్ళను చార్వాకులు అంటారు. వీళ్ళు దేవుడు ఉండారని అంటారా? వీళ్ళు ఒకవేళ ఎవరైనా డాక్టరు ఆపరేషన్కి పోయేదానికి ముందు దేవుణ్ణి కన్నా పూజ చేసి పోతామనంటే నేనేమంటానంటే ఆ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని అంటాను నేను. ఆ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఆపరేషన్కి ముందు కాకుండా మామూలు సమయంలో దేవుని పూజ చేసుకుంటే ఓకే, ఒప్పుకుంటాం, నేను కాదనట్లేదు. ఆపరేషన్కి పోయేటప్పుడు ఆయన నాలెడ్జ్తో చేయాలి. అక్కడ అది హీల్ అయ్యేది అదంతా దేవుడు, మళ్ళీ అదేదో ప్రకృతి అది జరుగుతుంది కాదని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు చేసేది ఏం చేయాలి? నువ్వు పేషెంట్ చూసి ఇది కాన్ఫిడెన్స్గా ఇది బాగా అవుతుందా బాగా కాదా అనేది నువ్వు చెప్పగలగాలి. ఎందుకంటే నీవు శరీరానికి సంబంధించినటువంటి ఆ వివేకం నీకు ఉండాలి. ఏమండి? ఇప్పుడు
ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక దీన్ని చెన్నైలో ఒక అతను ఏం చేశాడంటే ఒక 5 స్టార్ బిల్డింగ్ ఒకటి కట్టారనమాట. ఆ బిల్డింగ్కి అన్ని విధాలా కావాల్సినట్లుగా అన్నీ చేపించుకున్నాడు, బ్రహ్మాండంగా అన్నీ ఏర్పాటు చేయించుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ విడిచిపెట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అతను. ఈ బిల్డింగ్ని విడిచిపెట్టేది ఇష్టం లేదు అతనికి, బిల్డింగ్ను విడిచిపెట్టేది ఇష్టం లేదు. సరే ఇక్కడేమో ఇతన్ని పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడేదో ఒకటి తీసుకోవచ్చు కదా. కానీ ఆయనకేంటంటే ఈ బిల్డింగ్ని అక్కడికి తీసుకోవాలా. చూసినారు ఎప్పుడన్నా న్యూస్లో దీన్ని? అతను ఇంజనీర్స్ని కన్సల్ట్ చేయగా ఇంజనీర్స్ ఒప్పుకొని కొంత టైం చెప్పారు, ఈ టైంలో నీకు అక్కడికి చేరుస్తాము. ఎందుకంటే అతను కట్టుకోండి ఆ ఫెసిలిటీస్ అవన్నింటినీ విడిచిపెట్టలేక అతను అంటే కానీ మీరు ఎంత తీసుకున్నారో తీసుకోండి, ఓకే. దాన్ని అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు వాళ్ళు. టెక్నాలజీ అంతా ఇది మామూలు దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్. ఇప్పుడు అతను టెక్నాలజీని ఉపయోగించిన దేవుణ్ణి టెంకాయ కొట్టి ఇప్పుడు ఇదంతా ప్రకృతికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన నాలెడ్జ్ చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సైంటిఫిక్గా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఈ బాడీని నమ్మేటువంటి వాళ్ళు, బాడీనే దేవుడు అంటే బాడీని గురించి చూస్తూ దేవుడు ఎక్కడ 16వ అధ్యాయంలో ఇవన్నీ వస్తాయి. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేశాడు? ఆత్మస్తంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత యజంతే నామయజ్ఞిస్తే దంభేన అవిధిపూర్వకం. తర్వాత అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఒకసారి దాన్ని అట్లా నొక్కండి, ఇట్లా కూడా తిరగని. కాబట్టి ఇంకొద్దిగా ఇట్లొద్దు, నాకు దగ్గర వస్తే మైక్కి గజ్జన్ సౌండ్, రికార్డింగ్లో మైక్ గజ్జన్ వస్తుంది, నాకు ఆ సౌండ్ వద్దు. ఆఫ్ చేసేది వద్దు, స్లిప్ పెట్టండి, వారికి కూడా రాని అంతేలే, ఒకటిలోనే ఉండదు సరిపోతుంది. మీ కాల్ దగ్గర పెట్టండి, మీ కాల్ దగ్గర. సరే, ఇప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ ఏంటంటే శంకరుల వారు ఆత్మతత్వాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అనేటువంటి స్థితిలో కదా నేను ఉండాలా. నేను ఆత్మస్వరూపం అనేటువంటిది కరెక్ట్గా నిశ్చయం అయితే మిగిలిన దానిపైన ఏమేర్పడుతుంది? భావన ఏర్పడుతుంది, పోవాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నాము? భగవద్గీతను చదువుతాం, వేదాంతాన్ని కూడా చదువుతారు, వేదాంతం కూడా చెప్తారు, కానీ మనమంటే ఈడుండేటువంటి వాళ్ళు మనమే కాదు, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా వేదాంతములో పండితులు ఉంటారు. నేను అందుకే చెప్పాను కదా, ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతుల్లో కూడా వీళ్ళు అనేసి చెప్పాను కదా.
ఇప్పుడు ద్వైతులు విశిష్టాద్వైతులు అంటే వరగబెడదాం, అద్వైతులు తీసుకున్నాం అనుకోండి, ఏమంటే ఇప్పుడు శంకర భాష్యాన్ని చదవడమా కావాల్సింది లేదా శంకర భాష్యాన్ని అర్థం చేసుకోవడమా కావాల్సింది కదా? వీళ్ళు అర్థం చేసుకోరు, శంకర భాష్యాన్ని పఠనం చేసి దాన్ని అంతా బైహార్ట్ చేసే పని పెడతారు. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు తర్వాత శంకరుల వారికి అభిషేకం చేయడమా కావాల్సింది, శంకరుల వారి యొక్క తత్వాన్ని పట్టుకోవడమా కావాల్సింది? ఏమండి ఇప్పుడు అష్టోత్తర శతనామావళి పూజ, అష్టోత్తర శతనామావళి పూజ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అష్టోత్తర శతనామావళి ఉంది కదా, కృష్ణ అష్టోత్తర శతనామావళి, రామ అష్టోత్తర శతనామావళి, శివ అష్టోత్తర శతనామావళి, ఇవంతా అష్టోత్తర శతనామావళి ఉన్నాయి కదా, ఇవంతా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు కదా? ఇప్పుడు మనం అంటే ఎవడో ఒకడు రాశాడు, ఎవడో ఒకడు రాసినటువంటి దాన్ని నువ్వు చేయాలనా లేదా నీ మనస్సులో అయ్యా మహాత్మా విని అష్టోత్తర శతనామావళితో పూజ చెయ్యడమా కావాల్సింది లేదా శంకరుల వారి యొక్క తత్వాన్ని పట్టుకోవడమా కావాల్సింది? అర్థమవుతుందా? అష్టోత్తర శతనామావళి పూజ చేద్దాం, ఏం చేయను? సరే సహస్రనామావళి పూజ చేస్తాం, దేనికి? ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? పలాంది వచ్చింది అని చెప్పండి నాకు. సహస్రనామావళి పూజ ఎప్పుడు చేయలేదా మీరు? ఏమొచ్చింది? ఇప్పుడు విచారణ చేస్తున్నారు కదా, విచారణ వలన ఏమన్నా మీకు కొంచెమైనా తేడా ఉందా లేదా? విచారణ వల్ల మీ మనసులో మార్పులు వస్తున్నాయా లేదా? మీరు సహస్రనామావళి పూజలు, అష్టోత్తర శతనామావళి పూజలు ఇవన్నీ చేసిన దానివల్ల మీకేమన్నా మార్పులు వచ్చిందా? తెలుసుకోవాలి కదా ఇది. అయితే చెయ్యొద్దంటావా? నేను చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, వాళ్ళు చేసేవాళ్ళు ఏదో చేసుకుంటారో చేసుకోనండి. విగ్రహారాధన నేను చెయ్యొద్దని నేను చెప్పానా? చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నేను ఎప్పుడు వద్దని నేను చెప్పలేదుగా. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకుని నువ్వు బయటపడ్డం ఎట్లా అనేది నువ్వు తెలుసుకోవాలనే కానీ లేదండి ఇది మాకు మా పెద్దోళ్ళందరూ చెప్పినారు. అందుకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏముందంటే ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం. ప్రాతః భజామి, భజామి అంటే భజ సేవాయాం అంటే సేవించుట. అజ్ఞానము నుండి జ్ఞానములోనికి అడుగు పెడుతున్నప్పుడు సేవించుట అంటే ఏమి? మనోళ్ళు మామూలుగా ఏంటి? సేవ అంటే వీళ్ళు పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ దగ్గర కూర్చొని నీ కాలు నొక్కేది, ఇంకా ఏందో అన్ని సపర్యలు చేసేది ఇవన్నీ ఉంటాయి. ఇంక దేవుని దగ్గర అయితే ఇంకా అన్ని సేవలు, సుప్రభాత సేవ మొదలుగా, సుప్రభాత సేవ వచ్చింది, దేవుడు నిద్రపోతాడా? మరి ఇప్పుడు మీరు సుప్రభాత సేవ ఎందుకు చేస్తున్నట్లు? ఆటి నుంచి వచ్చేది, లేకపోతే ఇటుకు వస్తేనే సుప్రభాత మొదలు పెట్టుకుంటూ అంటే ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. ఆయన నిద్రపోతాను, మనం వచ్చి లేపుతాను. నువ్వు ఎన్ని గంటలకు లేచి వచ్చినావు? పోనీ ఈడు వచ్చి లేపేదానికి సుప్రభాత సేవ. మళ్ళీ ఏంటి? మళ్ళీ రాత్రిపూట ఏకాంత సేవ, పవలింపు సేవ అంటే నువ్వు నిద్రపో. ఉపనిషత్తుల్లో ఇవి ఉన్నాయా? ఏమంటే ఆలోచన చేయాలన్నా వద్దా? ఇవన్నీ మనం మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వ్యతిరేకంతో మనకు పని లేదు, తత్వాన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. మీరు మారాలని నేను చెప్పట్లేదు, తత్వం చెప్తున్నా నేను. అయితే తత్వం చెప్పినప్పుడు పట్టుకునే వాళ్ళు ఉంటారు,
నచ్చని వాళ్ళు ఉంటారు, పట్టుకునే వాళ్ళు ఉంటారు. పట్టుకునే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ మనస్సులో ఉంటుంది, ఏందిరా ఇది, దేవునికి పవళింపు సేవ ఏంది, దేవునికి సుప్రభాతం ఏంది అని ఉంటుంది. ఇది వింటానే అరే నిజమే కదా అని వెంటనే వాళ్ళు ఏమవుతారంటే వెంటనే వాళ్ళు టర్న్అవుట్ అయ్యి దీన్ని మనం శ్రవణం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి పాపము దీని గురించి ఆలోచన చేస్తుంటారు, మాట్లాడుతుంటే ఎవడు పట్టుకొని ఉన్నాడు, అక్కడ ఎవడు చెప్పేవాడు ఉన్నాడు. అట్లాంటప్పుడు వాడికి ఈ మాట వినేటప్పటికి ఏమవుతుందంటే అరే ఏదో కరెక్ట్గా చెప్తా ఉన్నారు అని చెప్పి ఏం చేస్తాడంటే ఇక్కడ దీన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు టర్న్ అయిందిగా. నేహాభిక్రమణాసు వస్తే ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒక్క పాయింట్లోనే టర్న్అవుట్ అవుతుంది. రైలు ప్రయాణం, రైలు ఉంటుందిగా, ఇక్కడి నుంచి పోతూ ఉంటుంది, ఒక్క పాయింట్లో టర్న్ అవుతుంది. ఏమవుతుంది అది, దాని రూటే మారిపోయింది. ఒక్క స్వల్పం చిన్న పాయింట్లోనే చేంజింగ్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి మారిపోతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. కాబట్టి ప్రాతర్భజామి, భజామి అంటే ఇక్కడ భజించుట, సేవించుట అంటే ఏమంటే ఆత్మస్వరూపం ఏమో దాని గురించి చెప్తున్నాడు. దానిని ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇతను భజ అంటే సేవించుట. సేవించుట అంటే ఇక్కడ ఆ భావములో మునుగుట, ఆ భావంలోకి వస్తాడు. ఆ భావంలో ఆత్మస్వరూపం ఇది. ఆ భావంలోకి వస్తే ఇంకేముంది, ఇప్పుడు ఆ భావములో ఉంటూ ఈ మిగిలిందంతా కూడా అనాత్మస్వరూపమని మనకి స్పష్టమైందిగా. అప్పుడు ఎలా ఉంటాడు అతను, ఎప్పుడు ఇది తెలిసినప్పటి నుంచి ఎప్పుడు అలాగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. యం నేతి వచనైర్నిగమ అవోచు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దీంట్లో మనకేంటంటే ఇది కాదు అని చెప్తున్నాడు. నేను నిన్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ వాటి గురించి చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అది మన శరీరంలో వరకు మనకు తెలిసేటట్లుగా చెప్పాను కొన్ని. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే తత్వం అన్నప్పుడు నీ శరీరంలో కొద్దిగా అక్కడ నువ్వు గుర్తిస్తావు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఏది ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని చూడాల్సి వస్తుంది. ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఎందుకంటే మనకు కూడా అది ఎట్లుంటుంది అనేటువంటిది మనం చెప్పలేం, కానీ దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి చార్వాకవాదులు అంటే ఏంటంటే శరీరమే ఆత్మ. చార్వాకుడు చార్ అంటే ఎన్ని, 4 గురించి అంగీకరిస్తాడు వాడు. భూమి, జలము, అగ్ని, వాయువు 4 ఉన్నాయి కదా. 4 ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క అణువు. ఈ 4 అణువులు కలిసి శరీరం ఏర్పడింది. శరీరం ఉండేది అదే కదా, ఈ 4 కదా ఉంది. కాబట్టి ఈ 4 కలిసి శరీరం ఏర్పడింది. వాడు చెప్తా ఉండేది చెప్తున్నా, ఒకడొకడిని గురించి చెప్తా వస్తాను. ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇదే కదా అంటారు. ఇక్కడికి సురేష్ డాక్టర్ గారు వచ్చినప్పుడు ఒక మాట అడిగారు, మీకు తెలుసా అంటే ఒక అడిగండి వారు. మీరు కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, కమిటీలో వారు కూడా ఉన్నారు కదా, ఎవరు మీకు వినిపించలేదని అర్థమవుతుంది నాకు. ఉండరు. సురేష్ డాక్టర్ కమిటీలో మెంబరు. ఇప్పుడు మనకు గీతా జయంతి జరిగింది కదా, గీతా జయంతి జరిగినప్పుడు వారు వచ్చారు. అప్పుడు మనం ఏం చేసామంటే మనం ఇప్పుడు దైవ ప్రార్థన మనం చేస్తాం చూడండి. నేను ఉన్నాను, నేనే అయి ఉన్నాను, అది మనం ఇక్కడ ఆ రోజు చెప్పినాం.
చెప్పినప్పుడు ఆయన అడిగాడు, నేను ఉన్నానంటే ఏంది అది, ఎట్లా తీసుకోవాలని అడిగినారా? అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు శరీరాన్ని, ధాతువులను వాళ్ళు తీసుకుంటారు. సో దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్నప్పుడు అందుకే దాన్నే వాళ్ళు మెయిన్గా తీసుకుంటారు, దాన్నే గురించి చూస్తారు, దాంట్లోనే వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు, దానికే ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటుంది. అదే కదా. అట్లా ఇస్తూ ఉండేటప్పుడు ఇంకా ఆత్మ ఒకటి ఉండదు అంటే ఎక్కడుంది ఆత్మ? వాళ్ళ ఆత్మను నమ్ముతారా? ఆయన డాక్టర్ సమరం అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన లేడు, ఇప్పుడు లేడనుకుంటా, పోయినాడు, ఏమో కనిపించట్లేదు. ఆయన అస్సలు ఛాలెంజ్ చేస్తాడు, దేవుడు అనేవాడిని లేడు, దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు అని ఆయన చెప్తాడు. మళ్ళా ఇంకొకరు ఇంకా ఈ విజ్ఞానవాదులని ఇంకొంతమంది వస్తూ ఉంటారు. దాంట్లో కూడా డాక్టర్ ఒక ఆయన ఎవరో సమ్ పెద్ద ఫేమస్ వాళ్ళు ఉన్నారనమాట. దాంట్లో యూట్యూబ్లో కూడా వస్తుంటారు వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా. వీళ్ళు తర్వాత నాస్తిక సంఘం అని ఒకటి ఉంది. ఈ నాస్తికులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, మనము ఒక్క ఆకు వేసుకుంటాం, ఒక్క ఆకు, సున్నము, దాంట్లోకి ఇంకా కొబ్బరి అవి కూడా వేసుకుంటారు, లేదా స్వీట్ ఏదో కూడా వేసుకుంటారు. ఇది వేసుకుని నమిలితే నీకు ఏ కలర్ వస్తుంది? వేరే కలర్ వస్తుంది. అది దాంట్లో ఉందా? మీరు నమిలిన వాటిలో దేంట్లోనే ఉందా? ఏమీ లేదు కదా. ఆ 4 వేసి నమిలితే వేరే కలర్ ఎట్లొచ్చిందో అదేవిధంగానే ఈ 4 అణువులు ఉన్నాయిగా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఈ 4 కలిస్తే ఇది ఏర్పడింది. దీంట్లో నుంచి ఈ మాట్లాడే సామర్థ్యం, తెలివి ఇదంతా పుట్టింది అని వాళ్ళు అంటారు. ఇది వేదం చదువుకొని ఉండే వాళ్ళు చెప్తా ఉండేటువంటి మాట. ఇది వేదం చదువుకొని ఉండే వాళ్ళు చెప్పేటువంటిది. వేదం చదువుకొని ఉండే వాళ్ళు చెప్పే మాటనే వీళ్ళు ఇప్పుడు సైన్స్ చదువుకొని వీళ్ళు దీనిని పట్టుకొని, వేదంలోనే సైన్స్ కూడా అంతర్భాగము, వాళ్ళు చెప్పేదాన్ని వీళ్ళు కూడా ఏదో ఒక పార్ట్ పట్టుకొని దీన్ని చూసి ఇదే ఇంతవరకే కరెక్ట్ అనేటువంటిది వాళ్ళు చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే, చనిపోయిన తర్వాత స్వర్గలోకము, నరకలోకము ఏదో ఉంది, మళ్ళీ పుడతాము అని అంటారు కదా. చచ్చిపోయిన తర్వాత పుట్టేది లేదు అని అంటారు. ఎవరు? ఈ చార్వాక సిద్ధాంతం వాళ్ళు. మనం చచ్చిపోతామయ్యా, చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా పుట్టినానని చెప్తానడా? ఎవడో ఒకటి చెప్తామంటే వాడి మైండ్లో ఏదో ఎవరో మైసూర్ మహారాజు ఉన్నాడుగా, మైసూర్ మహారాజు ఆయన చెప్పాడట, ఆయన గత జన్మలో చెప్పులు గుట్టుకునేవాని కొడుకుగా ఉన్నాడని. ఈయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి చూపించాడు కూడా, పలానా ప్లేస్లో నేను పుట్టినాను, పలానా అతని కొడుకును నేను చూపిస్తే ఆయన అప్పుడు కూడా ఉన్నాడట. ఇటువంటివన్నీ కూడా కొన్ని జరిగినటువంటి అంశాలు. వాటిని ఇప్పుడు మనం చెప్పినామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అదేదో సైకిక్ ఇదేదో ఒకటి వస్తుంది అని వీళ్ళు దాన్ని తీసుకురాగం. ఎందుకంటే ఒకనికి జరిగితే అదేదో కేసు, అది దాన్ని తీసుకోవాల్సిన పని లేదు అని దాన్ని కొట్టిపారేసి మిగతా అన్నీ తీసుకుంటారు అన్నమాట. కాబట్టి పరలోకం అనేటువంటిది లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నాగా, ఇప్పుడు ఉండేటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీడికి దేవుణ్ణి తెలుసుకునేది అంతా ఏమీ లేదు, బాగా సంపాదించు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించేది? వయసు అంతా అయిపోయిన తర్వాత
అనుభవించాలంటే శక్తి ఉండదు, సామర్థ్యం ఉండదు. తినాలంటే అప్పుడు కుదరదు, పండ్లు పోతాయి. చూడాలంటే కళ్ళు ఉండవు, వినాలంటే చెవులు ఉండదు. అందుకే కదా ఇప్పుడు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఏంటంటే టీ షర్ట్స్ వేసుకుని టక్ చేసుకొని పోతుంటారు. చూసారా మీరు? టీ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని పోతున్నారంటే వాడిలో ఆ వాసన తగ్గిందా? శరీరం తగ్గిపోయిందే కానీ లోపల వాసన, అంటే వాసన ఉందా లేదా, అక్కడ అనుభవించాలని ఉందా లేదా? ఓకే, ఉండొచ్చు, నేను కాదని నేను చెప్పట్లేదు. కంఫర్ట్ కోసం వేసుకున్నానని అంటున్నాడా? నువ్వు అడుగు చూడు అన్నీ. నువ్వు వాళ్ళని అడగలవు. నువ్వు వాళ్ళ కంఫర్ట్ కోసం వేసుకున్నాను నేనంటే ఓకే. వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అప్పుడు తెలుసా? నేను ఒకటి చెప్తానండి. నేను ఒక ఆశ్రమంలో ఉన్నాం. కారులో వచ్చారు కొంతమంది. సరే అంటే ఎవరో వస్తుంటారు లేని అనుకున్నాం. చూస్తే ఒక అతన్ని పట్టుకొని ఎత్తుకొని వస్తున్నారు. అతను ఎట్లున్నాడు తెలుసా? ఓకే, అంటే 75+. అతను ఎట్లున్నాడు తెలిసిన? ఇప్పుడు టక్ వేసున్నాడు, టై కట్టున్నాడు, షూ వేసున్నాడు, హెయిర్కి అంతా డై వేసున్నాడు. పోనీ కనీసం నడిచే పరిస్థితి ఉందా? నడిచే పరిస్థితి లేదు. టక్ ఎందుకు అయ్యా వాడికి? టక్ ఎందుకు వాడికి చెప్పండి? టక్ చేసి దానికి మళ్ళీ బెల్ట్ అంతా వేసి ఎట్లా ఉన్నాడు చూడండి. అంటే అతనికి ఏమైనా కించిత్తైనా మారిందా? సరే, అదే చెప్తాను, అది శారీరక భావన. ఇప్పుడు అప్పుడేంటి? అనుభవించు. అది ఎక్కడి నుంచి వచ్చింది? చార్వాకం నుంచి వచ్చింది. చార్వాకుడు ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఉంటుందో లేదో తెలియదు మనకి అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు కాబట్టే కదా. ఇప్పుడు మనలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలిసిన? ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేతి ఇది ఆత్మ కాదయ్యా అని తెలుసుకుంటే దానిపైన భావన తగ్గుతుంది. ఇప్పుడు అందరూ వేదాంతం చదువుకున్నంత మాత్రాన వాళ్లకు వైరాగ్యం లేదు. ఎందుకు వైరాగ్యం లేదు తెలుసా? వాడికి అది పట్టలేదంతే. ఊరికే చదువుకున్నాడు కానీ పట్టలేదు. చదువుకున్నాడు అంతేగాని ఇప్పుడు మన స్వామి కూడా అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పుట్టుకతో వచ్చింది అని. పుట్టుక అంటే మనం ఆలోచన దాని గురించి చేస్తే ఇవన్నీ ఏమవుతుంది? మనంతటా మనమే కొన్ని ఆలోచన చేస్తే మార్పులు వస్తాయి ఆటోమేటిక్గా. అవునా కదా? ఇప్పుడు చార్వాక సిద్ధాంతాన్ని మనం మాట్లాడుతున్నాం. తర్వాత జన్మ లేదు, ఇంతకు ముందు జన్మ కూడా లేదు. వాడు అంటాడు, తల్లిదండ్రుల నుంచి పుట్టుకొని వచ్చినామయ్యా. తల్లిదండ్రుల నుంచి పుట్టుకొని వస్తే ఇంతకు ముందు జన్మ ఎక్కడుందని అంటావు? ఊరికే లేనిపోని మాటలు చెప్తున్నావు. కాకపోతే నువ్వు ఇదంతా ఏంది? దేవుడు పిచ్చేదంతా కూడా దాన్ని అంతా ఇచ్చిపెట్టు అని అంటాడు. సరే, దానిని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమయ్యా, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. గొర్రెల మంద, గొర్రెలు మేకలే ఉన్నాయి కదా. మామూలుగా గొర్రె దాటు అని కదా అంటారు. ఏదైనా గొర్రె, ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయని అనుకోండి. ఒక గొర్రె పోతూ ఉండి వంకలో దాటిందని అనుకోండి. అది వంకలో కొట్టుకొని పోతుందా ఏమి అనేది కూడా చూడదు. ఇది అన్నీ పోతాయి, అట్లా పడతాయి కదా. అంటే గొర్రె దాటు అంటే గొర్రెకి ఏమీ తెలియదని కదా అర్థము. అట్లాంటి గొర్రెలను ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాము. ఇప్పుడు గొర్రెలు ఏం చేశాయంటే పిల్లలను కన్నాయి. ఇప్పుడు గొర్రె పిల్లలు ఉన్నాయి. ఈ గొర్రెలను మేపేదానికి తోలుకొని పోతారు. ఏమండి? గొర్రెలను తోలుకొని పోతారు. గొర్రెలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఉంటాయిగా, ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలు పోయేటప్పుడు ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఒక్కని గొర్రెలే దూసిపోడు. వాడు 10 గొర్రెలు 15 గొర్రెలు ఉంటే ఒకడు కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3-4 ఏం చేస్తారంటే
ఒక 200-300 గొర్రెలు